ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించి కాంగ్రెస్ పార్టీ రావాలని మేమందరం కూడా పాదయాత్రలు రోడ్డు యాత్రలు అన్నీ చేసినాం. కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇవాళ ఆ రోజు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇలా ఇప్పుడు దాకా ఒక్క హామీ నెరవేర్చలేకుండా ఇలా నిరుద్యోగుల వంచన సభ దానికి కారణంగానే పెట్టుకున్నాం. ఇంకోటి మరీ ముఖ్యంగా ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎక్స్లో పోస్టులు చేసి ఏమని ఒక అమ్మాయి చనిపోతే పట్టించుకోరా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అగౌరవపరిచారు. ఆ రోజు మరి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి మీ వార్డు మెంబర్ కానీ, మీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? అంటే మీ ప్రభుత్వం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏ విచారం, అంతే కదా. మరి ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే పట్టించుకుంటున్నారా? విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. అయ్యా ఇలా పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 1లో 500 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 2లో ఒక 800 ఉద్యోగాలు కావాలంటే ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా పట్టించుకుంటున్నా? ఇలా జియో 46 అంటే, ఇలా జియో 29 అంటే ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి? దోచుకుందాం, దాచుకుందాం, సంపాదించుకుందాం తప్ప ఇలా నిరుద్యోగుల మీద మాట్లాడే అవస్థ ఏమైనా ఉందా వీళ్ళ మీద? ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే మేమే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. అశోక్ నగరా, దిల్సు నగరా, రేవంత్ రెడ్డి గారి ఇల్లా, రాహుల్ గారి ఇల్లా, ఎక్కడ పడితే అక్కడ వస్తాం మీరు రమ్మంటే. ఎందుకంటే మేము కూడా తీసుకొస్తాం. మీరు ఇచ్చింది ఉద్యోగాలు 11 పైచిలకు మాత్రమే, 11,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇలా మీరు పెద్ద అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు 70,000 80,000 90,000 ఇవన్నీ కూడా ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్కటి అర్థం చేసుకుంటే నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల దండయాత్ర త్వరలో కొనసాగుతుంది.